చూడండి మోందా తుఫాన్ ఎట్లా పడుతుందో. నైట్ వచ్చేసి 11:30 అయిందనమాట టైము. ఈ టైంలో ఈ విధంగా పడుతుంది వర్షం. లైట్ కాడ అయితే బాగా కనిపిస్తుంది కానీ వర్షం లైట్ కాడ పెట్టినామన్నమాట. మేఘాలు చూడండి ఎట్లున్నాయో, చాలా మబ్బుగా ఉన్నాయి అస్సలు. చూడండి ఎట్లున్నాయో కదా. ఇవి కందికాయలు పొద్దున వర్షం కొంచెం తగ్గగానే అమ్మడానికి వచ్చినారనమాట. నాటుకాయలు అంట, చూడండి ఎంత బాగున్నాయో. ఈతనం మాత్రం బాగా ఫుల్గా ఉందన్నమాట. చూడండి దీంట్లోనూ ఇప్పుడు ఇట్లా మంచివి చెడ్డవి తీసేయాలన్నమాట. ఇట్లా నిండుగా ఉండేవి ఒక పక్క, సరిగా లేనివన్నీ వేరు చేయాలన్నమాట. ఎందుకంటే పిల్లలు మొత్తం నోట్లో పెట్టుకొని తింటూ ఉంటారు, మనమైతే ఓపెన్ చేసి చూసుకొని తింటుంటాం. కాబట్టి ఇట్లా వేరు చేసి మంచివన్నీ ఉడకబెట్టాలా, బాగలేనివన్నీ పడేసేయాలన్నమాట. ఇవైతే అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి చూస్తే, అయినా కూడా ఏరాలి, చూసుకోవాలి, ఖచ్చితంగా చూడాలి. ఇట్లా వేరుకొని చూడండి బాగా వచ్చినాయి. పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదండి వర్షాలకి, కాబట్టి మనము ఇట్లాంటివి వండి పెడితే తింటారు. లేదంటే పాపము స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి తినడానికి కూడా టైం ఉండదు. కొంచెము ఏదో తిని మళ్ళీ హోంవర్క్ రాసుకోవడానికి కూర్చుంటారు. హాలిడే ఉన్నప్పుడైతే ప్రశాంతంగా తింటారనమాట, చూసుకుంటా టీవీ చూసుకుంటా తింటారనమాట. బాగుంది కదండి కాయ, చూడండి ఎంత నిండుగా ఉందో. కొన్ని అయితే అస్సలు లోపల ఇత్తనమే ఉండదు. పైగా ఇది నాటుకాయ అంట, హైబ్రిడ్ అయితే బాగానే ఉంటాయి. నాటుకాయలు కూడా ఇంత గట్టిగా రావడం చూడండి ఎట్లున్నాయో. ఇవన్నీ వేరు చేసిన తర్వాత కుక్కర్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాలన్నమాట. 2-3 సార్లు బాగా కడగాలి, మందులు ఎందుకు కొట్టింటారేమో కాబట్టి మనం కడిగి 2-3 సార్లు ఉప్పు వేసి ఉడకబెట్టి పిల్లలకు పెట్టాలన్నమాట. ఉప్పు వేసేది అవన్నీ చూపియండి, ఎందుకంటే మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్. ఇవి కంది గింజల కూర ఉంది, ఉప్పుతో ఉడకబెట్టినవి ఉన్నాయి వీడియోలు. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూడండి వేడి వేడి కందికాయలు ఉడకబెట్టినాను అనమాట. ఇట్లా పెడితే పిల్లలు బాగా తింటారు. మన ఛానల్లో కందిగింజల కూర ఉంది చూడండి, చాలా టేస్టీగా చేసినాను, చాలా బాగుంటుంది. పూరీలోకి దాంట్లోకి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. హాలిడేస్లో ఇట్లా ఉడకబెట్టి పెట్టినారంటే పిల్లలు నిదానంగా తింటారనమాట బాగా. స్కూల్ టైంలో అయితే అస్సలు తినడానికి ఇటువంటివి టైం ఉండదు. ఇవేంటనుకుంటున్నారా, ఇవి బచ్చలాకులు అనమాట. దీంట్లతో పప్పు చేసుకుంటారు, చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఎండుకారం పొడితో చేసుకుంటారనమాట, కానీ నేను ఇప్పుడు ఎండుకారం పొడితో పప్పు చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు ఎండుకారం పొడితో అయితేనే బాగా తింటారనమాట. మూడు టమాటోలు చూడండి, కందిపప్పును కడిగి టమాటోలను కందిపప్పును కడిగి ఇట్లా వాటర్ వేసుకొని వచ్చినాను అనమాట. తర్వాత ఈ టమాటోలను కట్ చేసుకుందాం. ఇదిగోండి కొంచెం చింతపండు అనమాట, కొంచెం పసుపు కూడా, తర్వాత కారం పొడి. మీరు ఎంత తినగలిగితే అంత కారం పొడి వేసుకోవాలన్నమాట. కారం పొడి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి, ఒక ఉల్లిగడ్డ అనమాట, ఆనియన్, ఒక 4 తెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి అంటే తెల్లగడ్డ అంటాం మేము, దాన్ని వేసుకోండి. తర్వాత ఈ బచ్చలాకుల్ని కడిగి పొడుగు ఉన్నాయి కదండి, వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా.
చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా పప్పులు వేసుకోవడమే, అంతే. ఇంకా పప్పులు వేసుకొని ఉడకబెట్టేయడమే అనమాట. బచ్చలాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మా పిల్లల కోసమని ఎండుకారం వేసినాను, కానీ పచ్చిమిరపకాయలతో కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇంకా మనం మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేయడమే అనమాట. ఇంకా ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకోండి, మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మనకి కుక్కరు పొంగు అనేది బయటికి రాదనమాట, అందుకని కొంచెం ఆయిల్ వేసుకోండి. పప్పుని సాల్ట్ వేసి ఎనిపి పెట్టానండి, ఇంకా తాలింపు వేయడం మాత్రమే. అంతేనండి, కమ్మటి బచ్చలాకు పప్పు రెడీ అయింది. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. బచ్చలాకు పప్పుతో కమ్మటి భోజనం రెడీ అయిందండి. వేడివేడి అన్నము, కరివేపాకు పొడి, నిమ్మకాయ పచ్చడి, ఇవి పురుకులు అంటారు కదా అవి, తర్వాత బచ్చలాకు పప్పు. భోంచేద్దాం రండి. చూడండి మామిడికాయ ముక్కలు. నిన్న మార్కెట్కి పోతే మార్కెట్లో నాకు మామిడికాయలు కనిపించినాయి అనమాట. అని సీజన్ కానీ టైంలో దొరికినాయి కదా, అందుకని పుల్లగా ఉంటాయో లేదో అని చెప్పేసి ఒక్కటి కొనుక్కొని వచ్చినాను. కట్ చేసి చూస్తే చాలా పుల్లగా ఉన్నాయండి, అసలు చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. దీన్ని మామిడికాయ పచ్చడి వీడియో కూడా ఉంది చూడండి మన ఛానల్లో, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారము, తర్వాత తెల్లగడ్డ వేసి మిక్స్ చేసి ఆవాలతో తాలింపు పెడతారనమాట. చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి, మామిడికాయ పచ్చడి. చూడండి సీజన్ కాకపోయినా చాలా పుల్లగా ఉందండి అసలు. తర్వాత వచ్చి దీంట్లో తెల్లగడ్డ, ఉప్పు, కారము, తర్వాత ఆవాలతో తాలింపు వేసినాను, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఊరికి ఎట్లా చేస్తేనే. కానీ మా ఇంట్లో ఎప్పుడు ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి ఉండాలన్నమాట. కానీ అయిపోయింటే మా ఆయన ఈ పచ్చడి కొనుక్కొచ్చినాడు. బ్రాండ్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఎవరన్నా మళ్ళీ పొరపాటుగా తీసుకుంటారేమో కారం బాగా తినేవాళ్ళు అని చూపిస్తున్నా. దీంట్లో అయితే అసలు కొంచెం సేపు ఉండండి, మూత ఓపెన్. దీంట్లో అయితే అసలు ఈ పచ్చడి అంతా పడేయాల్సిందే. కొంచెం వేసుకొని చూస్తే ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. అసలు బాగా కారం తినే వాళ్ళకి ఇది అసలు పనికిరాదనమాట. మామిడికాయ పచ్చడి ఇట్లా కూడా చేస్తారా అనిపిస్తుంది. దీంట్లో సోంపు, తర్వాత సోంపు, మెంతులు, ఇంకా అవేంటి కారం పూసలు వేసుకుంటాం చూడండి, అవి వాము, అవి ఇంకా ఏమేమో చండాలంగా చానేసినానండి. వేయకూడనివన్నీ వేసేసినారు దీంట్లో. అంత బాగాలేదనమాట. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటానే అస్సలు చిరాకు వచ్చింది. ఎవరి పచ్చడి వేసిందని కనుక్కోవాలన్నంత కోపం వచ్చింది. అస్సలు బాగలేదండి. మనకైతే కారం ఎక్కువ తినే వాళ్ళైతే అస్సలు ఇది అసలు ఒప్పుకోం దీన్ని, అట్లుందనమాట. అందుకే బ్రాండ్ కూడా చూపిస్తున్నా, ఎవరైనా పొరపాటుగా తెచ్చుకుంటారేమో ఈ బ్రాండ్ది మామిడికాయ పచ్చడి అని. ఓకే అండి, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.